వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ అండ్ నరేంద్ర మోదీ. ఒక పక్క ట్రంప్ మోదీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్, వెరీ పొలైట్ జెంటిల్మన్ అని పొగడ్తలతో ముంచెత్తుతూనే ఇంకో పక్క టారిఫ్స్ తో మన మీద ప్రెజర్ పెంచుతున్నాడు. అసలు ఇది నిజమైన స్నేహమా లేక కేవలం రాజకీయ లాభమా? ఈ గ్లోబల్ చెస్ గేమ్ లో మోదీ తన స్ట్రాటజీని ఎలా ప్లే చేస్తున్నారో ఈరోజు ఇన్డెప్త్గా అనలైజ్ చేద్దాం. మొదటగా పబ్లిక్ ఇమేజ్ చూద్దాం. 2017 నుంచి 2021 వరకు మనం హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ లాంటి గ్రాండ్ ఈవెంట్స్ చూసాం. ఇప్పుడు 2026లో ట్రంప్ సెకండ్ టర్మ్లో కూడా అదే వైబ్ కనిపిస్తోంది. రీసెంట్గా ట్రంప్ ఒక మాట అన్నారు, మోదీ నన్ను సార్ మే సీ యూ ప్లీజ్ అని ఎంతో మర్యాదగా అడిగారు అని. ఇది వినడానికి బాగున్నా దీని వెనుక ట్రంప్ ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు. మోదీని పొగుడుతూనే తన కండిషన్స్ని ఇండియా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇక్కడే మోదీ తన స్ట్రాటజిక్ అటానమీని ప్రూవ్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ట్రంప్ది ప్యూర్ ట్రాన్సాక్షనల్ అప్రోచ్, అంటే లాభం ఉంటేనే స్నేహం. రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నామని కోపంతో 2025లో మన మీద 50% టారిఫ్స్ వేశాడు. మేక్ మీ హ్యాపీ ఆర్ ఫేస్ టారిఫ్స్ అన్నది ట్రంప్ పాలసీ. కానీ ఇక్కడే మనం మోదీ నాయకత్వాన్ని మెచ్చుకోవాలి. అమెరికా ఎంత ప్రెజర్ పెట్టినా రష్యాతో మన టైస్ని, ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్ని మోదీ ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. ట్రంప్ విసిరే క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్కి మోదీ ఏమాత్రం బెదరడం లేదు. ఇక కశ్మీర్ ఇష్యూ మీద ట్రంప్ చేసే క్లెయిమ్స్ అన్నీ ఇన్ని కావు. 2019లో ఒకసారి, మళ్ళీ రీసెంట్గా 2025లో ఇంకోసారి నేను యుద్ధాన్ని ఆపాను, మోదీ నన్ను మీడియేట్ చేయమన్నారు అని ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. కానీ మోదీ చాలా క్లియర్గా కశ్మీర్ మన బైలాటరల్ ఇష్యూ, అంటే ద్వైపాక్షిక సమస్య, ఇందులో థర్డ్ పార్టీకి నో ఎంట్రీ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక సూపర్ పవర్ ప్రెసిడెంట్కి అంత ధైర్యంగా సమాధానం చెప్పడం అంటే అది ఒక మోదీకి మాత్రమే సాధ్యం. అంతేకాదు H1B వీసాల మీద ట్రంప్ $100 ఫీజు వేసి మన ఐటీ ప్రొఫెషనల్స్ని ఇబ్బంది పెడుతున్నా మోదీ గవర్నమెంట్ చాలా బ్యాలెన్స్గా డీల్ చేస్తోంది. ఒక పక్క క్వాడ్లో డిఫెన్స్ డీల్స్ చేసుకుంటూనే ఇంకో పక్క మన హక్కుల కోసం ఫైట్ చేస్తోంది. ఫైనల్గా చెప్పాలంటే ట్రంప్కి స్నేహం కంటే అమెరికా ఫస్ట్ ముఖ్యం, కానీ మోదీకి ఇండియా ఫస్ట్ ముఖ్యం. గత 25 ఏళ్లలో ఇండియా యుఎస్ రిలేషన్స్ ఇప్పుడు లోయెస్ట్ పాయింట్లో ఉన్నాయన్నది కొందరు చెప్తున్నారు. అది నిజం కాదు. ఇది ఒక టఫ్ నెగోషియేషన్ ఫేస్. ట్రంప్ పర్సనల్గా పొగిడినా, ప్రైవేట్గా ప్రెజర్ పెట్టినా మోదీ ఎక్కడా తగ్గడం లేదు. చైనాను అడ్డుకోవడానికి అమెరికాకు ఇండియా కావాలి, రష్యాను బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇండియా కావాలి. ఈ వీక్నెస్ని మోదీ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ట్రంప్ లాంటి కఠినమైన డీల్ మేకర్ని కూడా డీల్ చేయగల ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ అని ఈ 2 ఏళ్లలో మరొకసారి ప్రూవ్ అయింది. సో ఇది రియల్ ఫ్రెండ్షిప్ కాదు, ఇట్స్ ఏ హై స్టేక్స్ పొలిటికల్ డ్రామా. ఇందులో మోదీ ఒక మాస్టర్ ప్లేయర్లా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగే ఈ గేమ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.